శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. చీపురు ఉపయోగించి లక్ష్మీకటాక్షం ఏ విధంగా పొందవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఒక చిన్న విన్నపం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మన ఇంట్లో ఉపయోగించే చీపురు బట్టి కూడా లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది. ఎవరైనా సరే ప్రతిరోజు సాయంకాలం 5:30 నుంచి 6 మధ్యలో ఇల్లు చీపురుతో చిమ్మకూడదు. 5:30 నుంచి 6 మధ్యలో ఇల్లు చీపురుతో చిమ్మితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. దరిద్రదేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి సాయంకాలం 5:30 లోపే ఇల్లు చీపురుతో చిమ్ముకోవాలి. ఎప్పుడైనా సరే చీపురుతో ఇల్లు చిమ్మేటప్పుడు ఈశాన్యం నుంచి నైరుతికి చిమ్ముకుంటూ రావాలి. అంతేగాని నైరుతి నుంచి ఈశాన్యానికి చిమ్మకూడదు. వేరే దిక్కు నుంచి ఈశాన్యం వైపు ఎప్పుడు చీపురుతో చిమ్మకూడదు. చీపురుతో ఇల్లు చిమ్ముకోవాలంటే ఇంట్లో ఈశాన్యం మూల ఏ గదిలో అయినా సరే ఈశాన్యం దగ్గర మొదలుపెట్టి నైరుతి వైపుకి చిమ్ముకుంటూ రావాలి. అప్పుడే మీకు లక్ష్మీకటాక్షం అనేది ఉంటుంది. చీపురుని ఎట్టి పరిస్థితుల్లో వంటగదిలో ఉంచకూడదు. చాలామంది తెలియక చీపురు వంటగదిలో ఉంచుతారు. అలాగే చాలామంది చీపురు, చేట పక్కపక్కనే ఉంచుతారు. ఎట్టి పరిస్థితుల్లో చీపురు, చేట రెండూ పక్కపక్కనే ఉంచకూడదు. అలాగే చీపురు ఎప్పుడైనా సరే ఈశాన్య మూల ఉంచకూడదు. చీపురుని ఆగ్నేయంలోగాని వాయువ్యంలోగాని ఉంచాలి. అంతేగాని ఈశాన్యంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు. అలాగే చీపురు ఉంచేటప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే చీపురుని నుంచోపెట్టి ఉంచుతూ ఉంటారు. కానీ నిజానికి చీపురు ఎలా ఉంచాలి అంటే పడుకోబెట్టి ఉంచాలి. ఇది చాలామందికి తెలియదు. చీపురు పడుకోబెట్టి ఉంచితేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అది కూడా ఎలా పడుకోబెట్టి ఉంచాలంటే చీపురు హ్యాండిల్ ఏదైతే ఉంటుందో ఆ హ్యాండిల్ ఇంటి బయటికి చూసేలాగా ఉండాలి. చీపురు చిమ్మేది బ్రష్ ఏదైతే ఉంటుందో అది ఇంటి లోపలికి ఉండేలాగా పడుకోబెట్టి ఉంచాలి. చీపురు హ్యాండిల్ బయటకి చూస్తూ ఉండాలి. ఊడ్చే భాగం ఇంటిలోపలికి చూస్తూ ఉండాలి. అలా చీపురు పడుకోబెట్టి ఉంచితేనే లక్ష్మీకటాక్షం సులభంగా కలుగుతుంది. అలాగే చీపురు అనేటువంటిది శనిభగవానుడికి రాహువుకి చాలా ప్రియమైనది. అందుకే ఎప్పుడైనా చీపురు కొనాలంటే శనివారం రోజుగాని ఆదివారంగానే కొనాలి. శనివారం శనికి ఇష్టం. ఆదివారం రాహువుకి ఇష్టం. చీపురు శనికి రాహువుకి ఇష్టం. కాబట్టి కొత్త చీపురు ఎప్పుడు కొనాలనుకున్న శనివారం రోజుగాని ఆదివారంగాని కొనాలి. ఇంట్లో ఉన్న పాత చీపురు పారేయాలంటే అమావాస్య రోజు బయట పారేయాలి. చీపురు కొన్ని రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కొనకూడదు. కొంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. చాలామందికి తెలియక చీపురు ఎప్పుడు పడితే అప్పుడు కొంటూ ఉంటారు. కొన్ని రోజుల్లో చీపురు అస్సలు కొనకూడదు. మంగళవారం, శుక్రవారం చీపురు ఎట్టి పరిస్థితుల్లో కొనకూడదు. అలాగే మీరు పుట్టిన తేదీ ఉన్న రోజు కూడా చీపురు కొనకూడదు. అలాగే ఇంట్లో పితృ కార్యం జరుగుతుందనుకోండి, ఆ రోజు కూడా చీపురు కొనకూడదు. గ్రహణం ముందు రోజు, గ్రహణం తర్వాత రోజు కూడా చీపురు కొనకూడదు. తిథుల పరంగా తదియ, ఏకాదశి తిథులు ఉన్న రోజు చీపురు కొనకూడదు. ఈ 2 తిథుల్లో చీపురు కొంటే లక్ష్మీకటాక్షం తగ్గిపోతుంది. అలాగే కొన్ని నక్షత్రాలు ఉన్నప్పుడు కూడా చీపురు కొనకూడదు. రోహిణి, హస్త, శ్రవణం, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలు ఉన్న రోజు కూడా చీపురు కొనకూడదు. అలాగే చాలామంది చీపురుతో చిన్నపిల్లలని కొడుతూ ఉంటారు. అలా కొడుతూ ఉంటే దరిద్రదేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఎప్పుడు చీపురుతో చిన్న పిల్లల్ని కొట్టకూడదు. అలాగే కొంతమంది చీమల్ని చంపుతూ ఉంటారు. పురుగులను చంపుతూ ఉంటారు. చీపురుతో అలాంటివి చేయకూడదు. అసలు చాలామందికి తెలియక ఒక తప్పు చేస్తూ ఉంటారు. రాత్రిపూట ఇల్లు నీట్గా ఉండాలని చీపురుతో చిమ్మి పడుకుంటారు. అలా చేస్తే దరిద్రదేవత ఇంట్లోకి వస్తుంది. రాత్రిపూట ఎప్పుడూ కూడా ఇల్లు చీపురుతో చిమ్మకూడదు. ఇంకొంతమంది బంధువులు ఇంటికి వచ్చి వెళ్లగానే చిమ్ముతూ ఉంటారు. అలా చేసిన దరిద్రదేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. బంధువులు ఇంటికి వచ్చి వెళ్లిన 2 గంటల తర్వాత చిమ్ముకోండి. అలాగే ఇంటి లోపల ఒక చీపురు ఉపయోగించాలి. ఇంటి బయట ఇంకొక చీపురు ఉపయోగించాలి.
ఇంటి బయటికి లోపలికి ఎట్టి పరిస్థితుల్లో ఒకే చీపురు వాడకూడదు. పూజగది దగ్గర మాత్రం చీపురుతో చిమ్మకుండా సాధ్యమైనంతవరకు వస్త్రంతో శుభ్రం చేసుకోండి. అప్పుడే లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఎప్పుడైనా కొత్త ఇంటికి వెళ్లేవారు పాత చీపురు తీసుకుని కొత్త ఇంట్లోకి వెళ్ళకూడదు. కొత్త ఇంట్లో కొత్త చీపురు మాత్రమే ఉపయోగించాలి. చీపురు సంబంధించి నియమాలు పాటించండి. చీపురు కొనాల్సిన రోజుల్లో కొనండి, కొనకూడని రోజుల్లో కొనవద్దు. అన్నిటినీ శుభ్రం చేసే చీపురుని కూడా బుధవారం ఉదయం 11:45 నుంచి మధ్యాహ్నం 12:30 శుభ్రం చేసుకోండి. చీపురు ద్వారా లక్ష్మీ కటాక్షంని పొందండి. మా వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి.